హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీ షోయిస్. ఈ రోజు అయితే మనం తెనాలిలో ఉన్న ఫేమస్ లక్ష్మీప్రియ జ్యువెలర్స్కి అయితే వచ్చేసాము. తెనాలిలో చాలా ఫేమస్ షాప్ అనమాట. అంటే ఈ షాప్ నుండి ప్రీవియస్గా మనం వీడియోస్ కూడా షేర్ చేసాము. చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు అందరూ కూడా. సో మీ అందరి కోసం ఈ శ్రావణ మాసంకి మళ్ళీ సరికొత్త వీడియోతో చక్కగా కలెక్షన్ అయితే షేర్ చేసినాము. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా 916 ప్యూర్ హాల్ మార్క్డ్ గోల్డ్ జ్యువెలరీ అయితే మెయింటైన్ చేస్తారు. మనం సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాము. ఈ లోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, చక్కగా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో సిల్వర్ జ్యువెలరీకి వచ్చామన్నమాట. సో తెనాలి అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది వెండి అనమాట. వెండికి చాలా ఫేమస్ తెనాలి. వీళ్ళ దగ్గర చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే అవైలబిలిటీ ఉంది. విత్ కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంది. కొరియర్ కూడా చేస్తారు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము. ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ హలో అండి, నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీప్రియ జ్యువెలర్స్. మన షాప్ వచ్చేసరికి తెనాలిలో పాత శివాలయం ఎదురుగా ఉంటుందండి. మా దగ్గర వచ్చేసరికి సిల్వర్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ జ్యువెలరీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ గురించి చెప్తున్నాం కాబట్టి మన దగ్గర A to Z సిల్వర్ ఐటమ్స్ అనేది అన్నీ అవైలబుల్గా ఉంటాయి. పిల్లలు పుట్టినప్పటి నుంచి సిప్పరు, పలకా బల్పము, పెళ్లికి సంబంధించిన వరకు గిఫ్ట్ ఐటమ్స్, మ్యారేజ్ ఐటమ్స్, అట్ ద సేమ్ టైం గోప్రవేశాలకు సంబంధించిన ఐటమ్స్, పూజకు సంబంధించిన ఐటమ్స్, వక్షస్థలాలు, టెంపుల్ ఐటమ్స్, గదా అన్ని A to Z అనేది అవైలబుల్గా ఉంటాయండి. ఒకవేళ ఏదైనా కావాలన్నా సరే కస్టమైజేషన్ అనేది చేయబడుతుంది. సరికి ఏంటంటే మేము ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. మేము హోల్సేలర్స్కి లేకపోతే రిటైలర్స్కి కూడా సప్లై ఇస్తాము. అట్ ద సేమ్ టైం మా దగ్గర కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటుంది. ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి? మీకు ఈ రోజు వీడియోలో వచ్చేసరికి గిఫ్ట్ ఆర్టికల్స్ చూపించబోతున్నానండి. స్టార్టింగ్ దీంతో స్టార్ట్ చేద్దాం. ఫ్రేమ్ తోటి చూడండి. మనకి ఇది వచ్చేసరికి ఆడియో డివైస్ అనమాట. సో మనకి దీంట్లో 20 సాంగ్స్ వరకు ప్లే అవుతాయి. సిల్వర్ అండి, మొత్తం సిల్వర్. లోపల వరకు సిల్వర్ ఫ్రేమ్ వస్తుంది. మనకి ఇలా ప్లగ్ కూడా బ్యాక్ సైడ్ వస్తుంది. మనం ప్లే చేసుకోవడం అనమాట. ఇదిగోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా వస్తాయి, బటన్స్. మనకి దీంట్లో 20 సాంగ్స్ వరకు అన్ని గాడ్స్ ప్లే అవుతాయి సాంగ్స్. ఎంత పడుతుందండి పీస్? దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 850 to 900 వరకు అవుతుంది. ఏదైనా మనం గిఫ్ట్ ఆర్టికల్కి నేనండి అసలు. అండ్ ఇది వచ్చేసరికి మనకి రోజ్వుడ్లో తులసి కోట వస్తుందండి. దీనిపైన మనకి స్పెషల్ ఏంటంటే లక్ష్మీదేవి శంకు చక్రనామాలు విత్ విష్ణుమూర్తి వస్తుంది. గిఫ్ట్ ఆర్టికల్ కింద వుడ్ కదా, కింద మొత్తం రోజ్వుడ్ తోటి వస్తుంది. సో అలా విధంగా మనకి పీస్ కాస్ట్ అండి మొత్తం పీస్ కాస్టే ఉంటాయి. అండ్ ఆల్సో ఇవి కూడా మనకి రోజ్వుడ్ పసుపు కుంకం బౌల్స్ అనమాట. సో డిఫరెంట్గా లీఫ్ షేప్స్ తోటి వస్తాయి. గిఫ్ట్ ఆర్టికల్కి మెయిన్ పర్పస్ ఇవి. అండ్ అదేవిధంగా మనకి ఇలా చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి ఐడల్స్, ఇలా మినీ కలశాలు, ఇవంతా స్పెషల్ అనమాట. ఇది అసలు ఐడల్ ఎంత పడుతుందండి పీస్? అరౌండ్ మనకి ఇది వచ్చేసరికి 1500 to 2000 లోపు ఉంటుంది అంతే. ఓకే, చాలా బాగుంటుంది. అంటే మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అండ్ రేర్ ఈ ఐటమ్ దొరకటం కూడా. మనకి 1500 బడ్జెట్లో అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇవంతా. సో అండ్ ఆల్సో ఇది కూడా మనకి మినీ కలశము. ఓకే, చాలా క్యూట్ గా ఉంటుంది, కొత్తగా ట్రెండ్ అవుతుంది. ఇది మనకి 1800 లోపు వచ్చేస్తుంది. 1800? అవును, ఇంకా తక్కువలో కూడా ఉంటాయి. జస్ట్ మీకు వీడియోలో చూపించే చెప్తున్నాను కాస్ట్. ఓకే. అదేవిధంగా ఇది మనకి శ్రీ రామ్ పాదాలు అనమాట. ఓకే, రోజ్వుడ్ మీద వస్తుంది రామ్ పాదుకులు. ఇది కూడా పీస్ కాస్ట్? ఇవి కూడా పీస్ కాస్టే ఉంటాయి. మెయిన్ గిఫ్టింగ్ పర్పస్ అండి ఇవంతా. అండ్ అగరబత్తి స్టోర్ చేసుకోవడానికి కానీ కంప్లీట్ ఇవంతా రోజ్వుడ్ పైన సిల్వర్ వస్తుందన్నమాట. అసలు గిఫ్ట్ ఆర్టికల్స్ లో మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫ్రేమ్స్, కార్డ్స్, పెన్స్, బుక్స్, అలా చాలా మోడల్స్ ఉంటాయి. ఇలా చూద్దాం, వన్ బై వన్ చూద్దాం. మనం సిల్వర్ ఆర్టికల్ తో స్టార్ట్ చేసుకుందాం. ఓకే అండి. ఇది చూడండి, బనానా ప్లేట్. స్టార్టింగ్ ఇవి 4 grams నుంచి ఉంటుంది. ఓకే, 4 grams స్టార్టింగ్ 4 grams నుంచి ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసరికి శంకు ప్లేట్, ప్రసాదాలకి, గిఫ్టింగ్ పర్పస్ కి బాగుంటాయి అనమాట ఇవంతా. అదేవిధంగా ఇది ఒక మినీ ప్లేట్. జస్ట్ ఇది కూడా 4 grams. 4 grams. ఇది వచ్చేసరికి మినీ డిటాచబుల్ కలశం అనమాట. ఇలా మనకి లీవ్స్ ఇదంతా సెపరేట్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా ఇది మెయిన్ హైలైట్ కుంభహారతి. కుంభహారతి ఇప్పుడు ఇలాంటివి పీసెస్ బాగా లైక్ చేస్తున్నారు. అవును, పూజ ఆర్టికల్స్ ఇవంతా చాలా ట్రెండీగా ఉంటాయి అన్నమాట.
అండ్ ఆల్సో ఇది కూడా వెన్న కృష్ణ, లాడర్ కృష్ణ. వావ్, కృష్ణుడు మనకి లాడర్ మీద వెళ్తున్నట్టు బాగుంది. ఎంత పడుతుందండి ఇది? ఇది వచ్చేసరికి మనకి 1800 అలా పడుతుంది. సో డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి అనమాట, వెయిట్స్ తగ్గ కాస్ట్ ఉంటుంది. తాంబూలం సెట్, ఆకు, ఒక్క బనానా. బనానా కూడా మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది, గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది. ఎంత అండి ఇది? ఆ సెట్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ 550 నుంచి ఉంటుంది. 550. ఇది వచ్చేసరికి పసుపు గణేష్ అండి, ప్రతి పూజలో మొదటిసారి యూస్ మనకి గణేష్ చతుర్థి వచ్చినప్పుడు చాలా యూస్ఫుల్ అండి. వినాయక పసుపు ముద్ద చేసుకొని బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇది ఒకటి. ఇవి ఎట్లా స్టార్టింగ్? ఇవి స్టార్టింగ్ మనకి 250 రూపీస్ నుంచి ఉంటుంది. 250 స్టార్టింగ్ పీస్ కాస్ట్? పీస్ కాస్ట్. గిఫ్ట్ ఆర్టికల్స్ కి ఇవంతా మెయిన్ లైట్ వెయిట్ మ్యానుఫ్యాక్చర్స్, ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. ఇవంతా మనం తక్కువ వెయిట్ లో చేసి మనం గిఫ్ట్ గా ఇస్తామన్నమాట. చాలా మంది తక్కువ వెయిట్ లో అడుగుతారు, తక్కువ బడ్జెట్ లో చేయించుకుంటారు. అదే విధంగా మనకి వినాయకుడు ఐడల్, ఇది కూడా పీస్ కాస్ట్ అండి. ఇవంతా కూడా అంటే వెయిట్ బేస్ లో వస్తే పీస్ కాస్ట్ వస్తుంది. మనకి బల్క్ లో తీసుకుంటే ఇవంతా వెయిట్ బేసే వస్తుందండి. ఫ్యూచర్స్ కూడా చిన్న ఐటమ్ అయినా చాలా క్లారిటీగా ఉంటాయి. అవును. అదే విధంగా అగరబత్తి స్టోర్ చేసుకోవడానికి అగరబత్తి పికాక్ వచ్చేసి మనకి లీఫ్ ప్యాటర్న్ లో. అవును. ఇది అసలు అప్రాక్స్ ఎలా ఉంటుంది? అప్రాక్స్ ఇది మనకి 10 grams అలా పడుతుంది. ఇందాక మనం పసుపు గణేష్ చూసాం కదా, సో ఇది వచ్చేసరికి అంబ్రెల్లా అనమాట. అంబ్రెల్లా. ఓకే. ఇలా పెట్టుకోవడానికి కానీ డెకార్ పీస్ అంతే. ఇది ఒకటి. ఈ వినాయక చవితికి అసలు బాగా యూజ్ అవుతాయి. అవును. అండ్ మనకి తులసి కోటలో డిఫరెంట్ సైజెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి ఇవి తులసి కోటలు. ఎనామిల్ గోల్డ్ కోటింగ్ వస్తుంది, సిల్వర్ మీదే. సిల్వర్ మీదే. ఇంకపోతే ఇలా ఇవంతా ఇప్పుడు మీరు చూసినంత ఫ్యాన్సీ ఐటమ్. మాకు అలా ఫ్యాన్సీ ఐటమ్గా వద్దు, పాతకాలపు మోడల్లోనే కావాలి, మాకు అలా కావాలి అనుకుంటే బౌల్స్, గ్లాసెస్, గంగాలాలు అలా ఉంటాయి కూడా. మీకు ఇదిగోండి, ఇది చూడండి బౌల్స్. మీకు స్టార్టింగ్ ఇవి కూడా 10 grams నుంచి ఉంటాయి. స్టార్టింగ్ 10 grams? స్టార్టింగ్ 10 grams. రెండు ఈక్వల్ నా సైజ్? లేదు, డిఫరెంట్. ఓకే. ఇది స్మాల్ సైజ్? అవును, స్మాల్. అదేవిధంగా బౌల్స్లో ఇది ఒక మోడల్. ఇది వచ్చేసరికి మనకి ముత్యాల హారతి అండి. ఒక ప్లేట్లో ముత్యాలు పోసుకొని ముత్యాల హారతి వెలిగించుకుంటాం కదా. ఓకే. ఎన్ని గ్రామ్స్లో అయిందండి ఇది? అది వచ్చేసరికి మనకి అరౌండ్ 30 grams దాకా వస్తుంది. 30 grams? అవును, 30 grams. ఇంకపోతే ఇలా మనకి మినీ కలశాలు, శంకు చక్రనామాలు, ఇవి మనం గిఫ్టింగ్. ఇది వచ్చేసరికి ప్యూర్ సిల్వర్. ఇది వచ్చేసరికి ఎనామిల్. అవును, సిల్వర్ మీద ఎనామిల్. అగరబత్తి స్టోర్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్. ఓకే. ఎట్లా అండి ఇది స్టార్టింగ్ వెయిట్? స్టార్టింగ్ 9 grams నుంచి ఉంటాయండి ఇవి. 9 grams? స్టార్టింగ్ 9 grams నుంచి ఉంటాయి. అదేవిధంగా ఇది కలశము. ఇది వచ్చేసరికి శంకు చక్ర నామాలతో వస్తుంది. ఇది కూడా అంత బ్యాక్ సైడ్ స్టోర్ చేసుకోవచ్చు కలశాలు. అసలు ఏదైనా మనకి పీస్ కాస్టా లేకపోతే వెయిట్ కాస్టా అండి? పీస్ కాస్ట్ అని ఏముండదు. మీరు బల్క్లో తీసుకుంటే వెయిట్ బేసే వస్తుంది ప్రతి ఒక్క ఐటమ్. మీకు ఒక 100 pieces ఉంటాయి, 50 pieces ఉంటాయి, మొత్తం మీకు వెయిట్ బేసే వస్తుంది. ఏది పీస్ కాస్ట్ లెక్క రాదు. 1-2 అంటే మీకు పీస్ లెక్క వస్తుంది, కానీ ఎక్కువ బల్క్ ఐటమ్ కాబట్టి మీకు వెయిట్ బేసే ఇస్తాము. ఓకే. ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి మేము వచ్చేసరికి. మీకు ఏ ఐటమ్ కావాలన్నా మేము కస్టమైజేషన్ చేసి ఇస్తాము. అలా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి. ఇది వచ్చేసరికి మెయిన్ హైలైట్ అండి. ఇవి గంగాలాలు చాలా ట్రెండీగా ఉంటాయి ఇప్పుడు మన దగ్గర. స్టార్టింగ్ 7 grams నుంచి ఉంటాయి ఇవి. 7 grams? అవును, స్టార్టింగ్ 7 grams. అలా మనకి వీటిలో స్టార్టింగ్ 7 grams నుంచి 120-150 దాకా ఉంటాయి అన్నమాట. చిన్న కుంకుమ బరెన్లు. కుంకుమ బరెన్ అసలు ఎలా అండి స్టార్టింగ్ కుంకుమ బరెన్ వచ్చేసరికి 15 grams. 15 grams. అలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కుంకుమ బరెన్లో కూడా. ఒకసారి మనం ఇక్కడ చూస్తే కనుక చాలా మోడల్స్ ఉంటాయి, 10 to 50 మోడల్స్ వరకు. ఇది స్మాల్ సైజ్ వచ్చింది కదా? అవును, స్మాల్ సైజు. కార్ట్గా యూస్ చేయొచ్చు, లేదంటే కొంతమంది ఒడుగులో పెట్టిస్తారు కదా, సో ఇలా కూడా యూస్ చేస్తారు. ఓకే.
ఇది కూడా స్టార్టింగ్ 15 గ్రామ్స్, లేదు, ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 5 to 6 గ్రామ్స్ వస్తుంది. 5 to 6. కుంకుమ బరెల్ అయితే మనకి కొంచెం పెద్దగా 2 ఏళ్ళు పెట్టాలి కాబట్టి 15 గ్రామ్స్ నుంచి ఉంటాయి. ఇది వచ్చేసరికి మనం ఎవరికైనా ఒడుగులో పెట్టి ఇవ్వడానికి కానీ మ్యారేజ్లో ఇవ్వడానికి కానీ, సో ఇది వచ్చేసరికి ఒక 7 గ్రామ్స్ 5 గ్రామ్స్ అలా ఉంటుంది. నెక్స్ట్ ఇదండి, ఇది కూడా అది కూడా కుంకుమ బర్నే, గుమ్మడికాయ మోడల్ వస్తుంది. ఇది కూడా కుంకుమ బర్నే. మనకి ఇది వచ్చేసరికి ఫాయిల్ అండి, ఫాయిల్ కుంకుమ బరిన మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సిల్వరే, సిల్వర్ మీద ఫాయిల్ అన్నమాట, ఫాయిల్ వస్తుంది. ఎంత అసలు అది ఎగ్జాక్ట్ మోడల్? ఎగ్జాక్ట్ 650 to 1000 లోపు ఉంటాయి. అంటే దీంట్లో సైజెస్ ఉన్నాయి. ఓకే, సో స్టార్టింగ్ 650 రూపీస్. ఇంకపోతే ఇవి బౌల్స్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి, కింద ఎలిఫెంట్ లెగ్స్ తోటి. ఇవి కూడా మనం గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటాయి. గంధపు గిన్నె కదండి ఇది? గంధపు గిన్నె యూస్ చేసుకోవచ్చు, ప్రసాదాలకి యూస్ చేసుకోవచ్చు. ఇవి ఎట్లా ఉన్నాయి అసలు? ఇవి స్టార్టింగ్ వచ్చేసరికి 20 నుంచి 25 గ్రామ్స్ వరకు ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనకి స్టార్టింగ్ అయితే ఒక 25 గ్రామ్స్ నుంచి ఉంటాయి. మనం ఇందాక గంగాలం చూసాం కదా, గంగాలంలోనే ఇది ఒక తపన పాత్ర మోడల్ వస్తుంది. ఇది వచ్చేసరికి తాటాకు బుట్ట అండి. ఓకే, స్టార్టింగ్ ఇది వచ్చేసరికి 12 గ్రామ్స్ నుంచి ఉంటుంది. ఇది వచ్చేసరికి లక్ష్మి, కొంచెం ఐడియానే ఉంటుంది అందరికీ. అవును, దీంట్లో కూడా మనకి సైజెస్ ఉంటాయి. స్టార్టింగ్ 15 గ్రామ్స్ నుంచి 120 గ్రామ్స్ వరకు ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసరికి లీఫ్ బౌల్ అండి, ప్రసాదాలకి అలా గోల్డ్ కోటింగ్ పర్పస్ వస్తుంది. గోల్డ్ కోటింగ్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్. అవును, ఇది వచ్చేసరికి మినీ సింహాసనం. మనం ఇలా చిన్న ఐడల్స్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి పెట్టారు. మనకి ఇష్టమైన ఏదైనా పెట్టుకోవచ్చు, సపరేట్ పీస్. అవును, ఓకే. వీటిలో ఇంకా సైజెస్ కూడా ఉంటాయి? వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇంకపోతే మీరు చూస్తున్నారు కదా, చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. 1, 2 అనే కాదు, మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి గిఫ్ట్ ఆర్టికల్స్. మీరు రావాలే కానీ, మీరు చూడాలి కానీ, ఎన్నైనా ఉంటుంది మన దగ్గర. ఓపిక ఉండాలి, ఎన్ని ఆర్టికల్స్ అయినా మీరు చూడొచ్చు. చూడండి, చాలా క్యూట్గా చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర. అదేవిధంగా మనకి దీపాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కామాక్షి దీపాలు, కుందులు. ఇది అటాచ్. ఓకే, ఎలా అండి స్టార్టింగ్ వెయిట్? ఇది స్టార్టింగ్ వెయిట్ వచ్చేసరికి మామూలుగా ఈ కుందులు వచ్చేసరికి 20 గ్రామ్స్ ఉంటాయండి. 20 గ్రామ్స్? 20 గ్రామ్స్. పెయిర్ వచ్చేసరికి 20 గ్రామ్స్. ఇవి బేసిక్ మోడల్ కదా? అవును, బేసిక్ మోడల్స్. అదేవిధంగా ఇలా మోడల్స్ అమ్మవారి ఫేస్ తోటి, విఘ్నేశ్వరి తోటి. ఓకే, అష్టలక్ష్మిలు, కామాక్షి అమ్మవారు. అలా మనకి వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. స్టార్టింగ్ ఇవి 25 గ్రామ్స్ నుంచే ఉంటుంది. మనకి వీటిల్లో కూడా 150-200 గ్రామ్స్ వరకు ఉంటాయి మోడల్స్ దీంట్లో కూడా. అండ్ ఇవి చూస్తే మనకి ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటాయి. మ్యారేజెస్లో వాళ్ళు మనం గిఫ్ట్ వెళ్ళినప్పుడు గిఫ్ట్ చేసుకోవడానికని ఇవంతా బాగుంటుంది అన్నమాట. ఇవి ఎంతలో ఉన్నాయండి వెయిట్? ఇటు వచ్చేసరికి 50 గ్రామ్స్ దాకా వస్తుందండి. 50. అవును, ఇదొకటి మోడల్ చేంజ్ అవుతుంది. ఇవి వచ్చేసరికి మనకి దాదాపుగా 80 గ్రామ్స్ దాకా ఉంటుంది. పెయిర్ హంసాలు వచ్చి ఉంటుంది. అదేవిధంగా దీంట్లోనే ఇంకొక మోడల్ ఇది మనకి పెయిర్ 120 గ్రామ్స్ దాకా వస్తుంది. కొంచెం బిగ్ సైజ్. అవును. ఓకే, ఇది చూస్తున్నారు కదా, దేవుడి మకర తోరణాలు. మనం ఏ దేవుడికైనా ఇలా సపరేట్గా పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎంత అండి ఇది వెయిట్? ఇది స్టార్టింగ్ వచ్చేసరికి 11 గ్రామ్స్ నుంచి ఉంటుందండి. అదేవిధంగా ఇందాక మనం బౌల్స్లో కొన్ని మోడల్స్ చూసాం కదా, ఇవి కూడా గంధపు గిన్నెలు. వీటిల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. గంధపు గిన్నె స్టార్టింగ్ 10 గ్రామ్స్ అన్నారా? 10 గ్రామ్స్ నుంచి ఉంటుంది. ఇదిగోండి 10 గ్రామ్స్. ఓకే, ఇది ఇంకా లైట్ వెయిట్ అనుకుంది. 10 గ్రామ్స్ వస్తుంది.
ఇవి వచ్చేసరికి 7 to 8 grams. 7 to 8 grams. ఓకే. దీంట్లోనే ఇది ఒక మోడల్ గోల్డ్ కోటింగ్తో వస్తుంది. కుంకుమ కానీ పసుపు కానీ పెట్టుకోవడానికి ఇప్పుడు ఇలాంటివి బాగా లైక్ చేస్తారండి, చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇవంతా. అవును. ఇది వచ్చేసరికి గుమ్మడికాయ షేప్ వస్తుంది, గుమ్మడికాయ కుంకుమ రెండు. ఇవి కూడా చూస్తే మనకి ఇవి కూడా ఒక 5 grams నుంచి ఉంటాయి. ఓకే. లైట్ వెయిట్లో వస్తే 5 grams గిఫ్టింగ్ పర్పస్కి ఒక 30 pieces 40 pieces మనం ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇచ్చుకోవాలి అంటే ఇవి కూడా స్టార్టింగ్ 5 grams నుంచి ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా సిల్వర్ ఆర్టికల్స్ చూసారు కదా, ఇవి వచ్చేసరికి రోజ్ వుడ్ అండి. చూడండి ఇది ఎంత బాగుంటుందో, న్యూ మోడల్, ఎక్కడ చూడుండరు మీరు ఇప్పటి వరకు. సో మనం ఇది క్లోజ్ కూడా చేసుకోవచ్చు, పసుపు కుంకుమ స్టోర్ చేసుకున్న తర్వాత గిఫ్టింగ్ పర్పస్కి కానీ అదంతా మనకి చాలా. లోపల బౌల్స్ వచ్చేసరికి సిల్వర్ ఇస్తున్నారు. ఆ లోపల బౌల్స్ వచ్చేసరికి సిల్వర్ వస్తుంది. ఓకే. ఎంత అండి పీస్ కాస్ట్? పీస్ కాస్టే ఉంటాయి ఇవంతా మనకి. ఓకే. అదేవిధంగా మనకి ఇక్కడ ఇలా చూసాం కదా, ఇలా 2 cups వస్తుంది, 3 వస్తుంది. అండ్ మనకి రోజ్ వుడ్ లో హారతి. అసలు 2 cups అయితే ఎలా అండి ప్రైస్? 2 cups అయితే మనకి అది అరౌండ్ 1900 to 2000 అలా ఉంటుంది. అదే విధంగా ఇది రోజ్ వుడ్ అండి, హారతి. అవి చూసారా, చాలా బాగుంటుంది, యూనిక్ ఐటమ్ ఇదంతా. ఇప్పుడు మీకు మొత్తం యాంటిక్ కవరింగ్ వస్తుంది, మొత్తం రోజ్ వుడ్ పైన. సింహాసనాలు అవంతా అంటే ఎక్కువ వెయిట్లో వచ్చేస్తున్నాయి కదా, చాలా అంత బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళు ఇలా వుడ్ పైన తీసుకోవచ్చు అనమాట. మనకి కింద చెక్క వస్తుంది. ఓకే. ఇది అటాచ్ కదా? మొత్తం అటాచ్ వస్తుంది. మకర తోరణం అంటారు కదా. తోరణం. మీరు చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది, చాలా బాగుంటుంది సింహాసనం. ఇవంతా ఇప్పుడు ట్రెండీ ఐటమ్ అన్నమాట, ఇంకా ఇక్కడ లాంచ్ చేయలేదు కూడా ఈ ఐటమ్స్ అంతా. అవును. అదేవిధంగా మనకి డమరుకం త్రిశూలం కూడా వుడ్ పైన వస్తాయి. వుడ్ పైన మనకి మొత్తం కూడా అటాచ్డ్ వస్తుంది, పీస్ కాస్ట్ ఉంటుంది. ఈ కలెక్షన్ అంతా మొత్తం న్యూ కలెక్షన్ అండి, మొత్తం న్యూ కలెక్షన్ కదా. అవును, ఎక్కడ చూసుంటారు కూడా ఇంత కలెక్షన్. మీరు వుడ్ పైన ఏదో 1-2 చూసుంటారే కానీ ఇంత కలెక్షన్ అయితే మీకు వుడ్ లో ఎక్కడ దొరకదు. అదేవిధంగా మనకి పీటలు వస్తాయి, ఇలా డిఫరెంట్ పీటలు. మనం ఇందాక కలశం చూసాం కదా ఎనామిల్, ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ లో వస్తుంది, సిల్వర్ యాంటిక్ పాలిష్. ఓకే. చక్కగా స్టూల్, ఏదైనా ఐటమ్ తీసుకోవచ్చు అండి, సపరేట్ గా అయినా తీసుకోవచ్చు. ఇది చూస్తే కనుక మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. కృష్ణయ్య. ఓకే. ఉన్న చెట్టు విత్ కృష్ణయ్య ఎనామిల్ తోటి వస్తుంది. ఎంత చక్కగా ఉంటుంది, ఫ్యూచర్స్ ఎంత చిన్న ఐటెంలో అయినా చాలా క్లారిటీ వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఇవంతా చూసారు కదా, ఇవి మొత్తం వచ్చేసరికి ఫ్రేమ్స్ అండి. ఫ్రేమ్స్ లో చూస్తే మనకి స్టార్టింగ్ 50 rupees నుంచి 40 rupees నుంచి ఉంటాయి. ఓకే. చూడండి, చిన్న సైజ్ నుంచి మనకి పెద్ద సైజ్ వరకు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఫ్రేమ్స్ అన్ని. స్టార్టింగ్ 50 rupees. స్టార్టింగ్ 50 rupees. లోపల ఉన్నది సిల్వర్ వస్తుందా లేకపోతే ఎట్లా అండి? ఇది లేదు, మొత్తం సిల్వర్ కోటింగ్, సిల్వర్ ప్లేట్ వస్తుంది, మొత్తం సిల్వర్ ప్లేట్ మీద. ఇదైతే ఇంకొంచెం పెద్దదండి, మొత్తం రోజ్ వుడ్ వస్తుంది. ఇదైతే సాయిబాబా వచ్చారు, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్. ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండీ అవుతుంది. దాంట్లో మనకి వీటిలో వచ్చేసరికి మనకి చాలా దేవుళ్ళు అవైలబుల్ గా ఉంటారు, రాంపారి వారు, శివ ఫ్యామిలీ, వెంకటేశ్వర స్వామి. ఇది ఇంకా పెద్దది సైజ్, పెద్ద సైజ్. ఓకే. అదేవిధంగా మనం పెన్స్ చూసుకుంటే కనుక ఇవి మొత్తం సిల్వర్, ప్యూర్ సిల్వర్ పెన్స్ అండి. రీసెంట్గా కస్టమర్ ఇలా కావాలని కస్టమైజేషన్ చేయించుకున్నారు. 80 pieces వరకు. 80 pieces వరకు. ఒక 4 days అవుతుంది మన విజయవాడలో డెలివరీ ఇచ్చి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఎంత అండి ఇది? అది ఆ పెన్ వచ్చేసరికి మనకి 1500 దాకా పడుతుంది. మొత్తం ప్యూర్ సిల్వర్. మొత్తం ప్యూర్. ఓకే. అదేవిధంగా ఇది ఒకటి గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది. ఇది కాస్ట్ పెరిగిద్ది అనుకుంటా కదా? లేదు, దీనికన్నా ఇది కాస్ట్ తక్కువే. ఇది వచ్చేసరికి మనకి 1000 rupees ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే.
మనం నెక్స్ట్ చూసుకుంటే కార్డ్స్ అండి, ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తాయి. స్టార్టింగ్ ఇవి వచ్చేసరికి మనకి 100 రూపీస్ 120 రూపీస్ నుంచి ఉంటాయి. అది ప్యూర్ సిల్వర్ అయితే. ఇప్పుడు జనరల్గా చాలా స్టోర్స్లో దొరికేది ఏంటంటే మెటల్ దొరుకుతుంది, సో వాళ్ళు 40-50 రూపీస్ అని చెప్పి అమ్మేస్తున్నారు. ఇది వచ్చేసరికి మన దగ్గర ఈచ్ కార్డ్ వచ్చేసరికి 100 రూపీస్ 120 రూపీస్ పడుతుంది. ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి సిల్వర్ రేట్ ఆఫ్ కోర్స్ మనకి కార్డు ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. చాలా షాప్స్లో అమ్మేది ఏంటంటే మెటల్, బుక్స్ కానీ కార్డ్స్ కానీ మెటల్ అమ్ముతున్నారు. అరౌండ్ 40 రూపీస్ అని అమ్మేస్తున్నారు. జస్ట్ సిల్వర్ ప్రైస్ చూసుకుంటే మనకి 90 రూపీస్ దాకా ఉంది, ఓన్లీ 1 గ్రామ్ ప్రైస్. దీంట్లో వచ్చేసరికి 1.5 దాకా సిల్వర్ ఉంటుంది, 1.5 గ్రామ్ వరకు సిల్వర్ ఉంటుంది. Okay. సో మరి 40 రూపీస్కి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు, జనాలందరూ అలానే తీసేసుకుంటున్నారు. అదేవిధంగా వీటిలో కార్డ్స్ చాలా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా వచ్చాయండి. గిఫ్టింగ్ వచ్చేసరికి హనుమాన్ చాలీసా, చాలీసా, గణేష్ చాలీసా అన్ని కార్డ్స్ వస్తాయి. దీంట్లో చాలా ఉంటాయి. నవదుర్గా స్తోత్రము, హనుమాన్ చాలీసా, సాయి చాలీసా, లింగాష్టకం. ఎంత అన్నారు ఇది ప్రైస్? స్టార్ట్ అది కాస్ట్ వచ్చేసరికి మన దగ్గర 100 to 120 రూపీస్ ఉంటుంది. ఇది మందీప్ వర్ణం. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మనం కార్డ్స్ చూసాం కదా, ఇవన్నీ వచ్చేసరికి బుక్స్. అంటే ఫ్రేమ్ అంతా మనకి సిల్వర్ ఇస్తున్నారు. ఫ్రేమ్ మొత్తం సిల్వర్ వస్తుంది. ఓకే. ఇది కూడా పీస్ కాస్టే అండి? ఇది కూడా పీస్ కాస్టే ఉంటుంది మేడం. గోవిందనామాలు ఇది వచ్చేసరికి అన్ని కంప్లీట్ ఆల్ ఇన్ వన్ బుక్ అనేసి అన్ని దీంట్లోనే వస్తాయి. హనుమాన్ చాలీసా, సాయి చాలీసా, లక్ష్మీ అష్టోత్తరం, శివమంగళాష్టకం మొత్తం దీంట్లోనే కవర్ అయిపోతాయి. మనకు ఒక బుక్ లాగా ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకోవడానికైనా, లేదు అంటే మనకి గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికైనా మొత్తం ఒక బుక్లో మొత్తం క్యారీ అయిపోతుంది. అదేవిధంగా మనకి తిరుప్పావై, ఇవి అసలు కాస్ట్ ఎలా ఉందండి? ఇవి కాస్ట్ వచ్చేసరికి మనకి 1500 to 2000 లోపు ఉన్నాయి. స్టార్టింగ్ 1500 ఇవి బుక్స్లో. బుక్స్లో ఏంటంటే కొన్ని పేజెస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని పేజెస్ తక్కువ ఉంటాయి. సైజెస్ ఉంటాయి వీటిల్లో కూడా బుక్స్లో, చిన్న సైజు పెద్ద సైజు. ఇది వచ్చేసరికి మనకి విష్ణు సహస్రనామం. మెయిన్ ఇవి గిఫ్టింగ్ పర్పస్ బాగా యూజ్ చేస్తున్నారు అండి. ఇది వచ్చేసరికి భగవద్గీత. వావ్, భగవద్గీత కూడా ఉంది. ఇలా మనకి పేజెస్ అనేది వస్తుంది. ఇవి వచ్చేసరికి ఫ్రేమ్స్ అండ్ క్లాక్స్. వుడ్ మీద వస్తుంది క్లాడింగ్ వర్క్. సిల్వరే కదా మొత్తం? సిల్వరే. ఫ్రెండ్లీ బడ్జెట్లో చూసాం కదా, ఇది కూడా వచ్చేసరికి మనం ఏదైనా పెద్ద పెద్ద మ్యారేజెస్ కానీ ఇలా అంతా ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇది కూడా ఓకే. గిఫ్టింగ్ పర్పస్ మెయిన్. మీకు శాంపుల్ ఒకటి చూపిస్తాను. ఓకే అక్క, సిల్వర్లో క్లాక్స్ కూడా వచ్చేసాయండి? సిల్వర్లో క్లాక్స్ కూడా వచ్చేసాయి. ఇదిగోండి. ఓకే. నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. ఇవి కూడా ఒకసారి చూస్తే కనుక ఇది వచ్చేసరికి సిల్వర్ పెన్ డ్రైవ్. ఓకే. ఎంత ఉంది ఇది? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి అరౌండ్ 900 to 1000 లోపు ఉంటుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ చాలా ఆర్టికల్స్ అయితే ఉంటాయి. కొబ్బరి చెట్లని, అరటి చెట్లని, ఇంకా పోతే షుగర్ కేన్ ట్రీస్, దీపాలు, చాలా మోడల్స్ అనేది ఉంటాయి. ఇంకా 108 బ్యాంగిల్స్, 108 ఫ్లవర్స్. చూడండి దీపాలు చూడండి ఎంత బాగుంటాయో, రావి దీపాలు. చక్కగా ఎనామిల్ కూడా వచ్చింది సిల్వర్ మీద. సో మనకి వీటిలో వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాయి ఎనామిల్తో. ఈ స్టార్టింగ్ ఎలా ఉందండి ప్రైస్? స్టార్టింగ్ ఇవి వచ్చేసరికి 2200 ఉంటుంది దీపాలు. పోతే ఇవి వచ్చేసరికి 108 కాయిన్స్. ఓన్లీ సిల్వర్ కాయిన్స్. ఓకే. 108 బ్యాంగిల్స్. ఓకే. 108 రైస్. ఇంకా పోతే మనకి ఇవంతా సిల్వర్లో దియాస్ వస్తుందండి. దియాస్ ఫ్యాన్సీ టైప్ అనమాట. ఇవంతా చూసుకోవచ్చు మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి. శంకు దీపాలు, శంకు చక్రనామాల దీపాలు,
అదేవిధంగా రాగి దీపాలు, తులసి ఇవి ఎట్లా దీపాలు. ఉన్నాయండి వెయిట్ శంకు చక్రం? అవి వెయిట్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఒక 30 గ్రామ్స్ అలా వస్తాయి. 30 గ్రామ్స్. 30 గ్రామ్స్ పెయిర్. ఇంకపోతే తులసి దీపాలు. ఓకే. సిల్వర్ వచ్చి ఎనామిల్ వచ్చిందా? అవును, సిల్వర్ విత్ ఎనామిల్ గోల్డ్ కోటింగ్ వస్తుంది. పోతే ఇలా మనకి స్టార్టింగ్ చిన్న చిన్న సైజెస్ నుంచి మనకి దీపాలు అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇవి చూసుకుంటే మనకి ఉసిరి దీపాలు. ఉసిరి దీపాలు. ఉసిరి దీపాలు ఇదొక మోడల్ అండి. ఇంకపోతే ఇదొక మోడల్ ఉసిరి దీపాల్లో. కార్తీక మాసంలో బాగా యూజ్ చేస్తారు కదా ఉసిరి దీపాలు. అవును. పోతే ఇది వచ్చేసరికి అగరబత్తి స్టోర్ చేసుకునేదండి. కింద ఎలిఫెంట్ వచ్చి రథం లాక్కెళ్తున్నట్టు ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి అగరబత్తి స్టోర్ చేసుకున్నప్పుడు ఆ ఫెదర్ కూడా ఇక్కడ పడుతుంది అనమాట. ఎంత పడుతుంది అసలు ఇది? అది అరౌండ్ మనకి 2300 అలా అవుతుంది. ఇది వచ్చేసరికి కుబేర దీపం అండి. కుబేరా దీపం. గిఫ్టింగ్ మెయిన్ పర్పస్ ఇది వచ్చేసరికి చాలా మంది గిఫ్ట్ ఇచ్చుకుంటారు. జస్ట్ 400 to 450 రూపీస్ అలా పడుతుంది దీని కాస్ట్. కింద గ్లాస్. అవును. ఇవి వస్తే ఫ్లోటింగ్ దియాస్ అండి. మనకి దీపావళిలో బాగా యూస్ అవుతుంది. వాటర్లో ఇది సిల్వర్ వచ్చింది కదా? ఇది సిల్వర్ వస్తుంది. వాటర్లో వేస్తే ఫ్లోట్ అవుతాయి. లైట్ కూడా వెలుగుతుంది అప్పుడు మనకి ఇక్కడ. ఇవి కూడా పీస్ కాస్ట్ లేనండి? ఇవి కూడా పీస్ కాస్టే. ఇంకపోతే ఇవి వచ్చేసరికి శంకు దీపాలు. ఓకే. మనం చూడొచ్చు కుబేర లక్ష్మీ దీపం అంటారు చాలా వరకు. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి శంకు ఫ్లవర్. శంకు ఫ్లవర్ కార్తీక మాసంలో బాగా యూస్ అవుతుంది. ఇది కూడా శివుడి ఫేవరెట్ ఫ్లవర్ అంటారు. అవును. ఎంతండి ఇది వెయిట్? ఇది వెయిట్ 30 గ్రామ్స్ దాకా. 30 గ్రామ్స్ వరకు. అదేవిధంగా మనకి ఇలా ఒక డిఫరెంట్ మోడల్లో పసుపు కుంకుమ బౌల్స్. ఓకే. మొత్తం సిల్వరే. బేస్ ఏమొచ్చిందండి ఇది? బేస్ వచ్చేసరికి మనకి అది ప్లాస్టిక్తో కవర్ అవుతుంది. ఓకే. ఇది మొత్తం మనకి మళ్ళీ సిల్వర్ వస్తుంది. సిల్వర్ వస్తుంది. ఓకే. ఇలా టాయ్స్ ఇవి కూడా మనకి అగరబత్తీస్ పెట్టుకోవడానికి. ఓకే. బ్యాక్ సైడ్ అగరబత్తి బ్యాక్ సైడ్. ఓకే. లేదు అంటే గిఫ్టింగ్ పర్పస్ కానీ చాలా వరకు ఇవి గిఫ్టింగ్కే వెళ్ళిపోతున్నాయి. అలాగే ట్రీ కృష్ణ, ట్రీ వినాయక. ఇవి కూడా పీస్ కాస్ట్ లేనండి. ఇది సిల్వర్ వస్తుందా లేకపోతే ఎట్లా అండి? ఇది సిల్వర్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి మిర్రర్ వర్క్ వస్తుంది. ఓకే. పుష్పం అని చెప్పండి. ఆల్రెడీ ఇది మనం ఇందాక చూసాం కదా. మనకి దీంట్లో లక్ష్మీదేవి విత్ తోరణం తోటి వస్తుంది. చాలా లైట్ వెయిట్లో వస్తుంది. రోజ్ వుడ్ కాంబినేషన్తో లైట్ వెయిట్ వస్తుంది. అరౌండ్ మనకి దీని కాస్ట్ 1800 అలా పడుతుంది. ఓకే. ఇవి చూడొచ్చు మనకి తాంబూలం ప్లేట్స్. తాంబూలం ప్లేట్స్. మినీ తాంబూలం ప్లేట్లో అరటి పండు, ఆకు, ఒక్క, అగరబత్తీస్, కోకోనట్స్, పసుపు కుంకుమ బౌల్స్. ఓకే. ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ కి యూస్ చేయొచ్చు. ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా ఉంటుంది. ఇవి వచ్చేసరికి లోటస్ పీఠాలండి లక్ష్మీదేవిని పెట్టుకోవడానికి. స్టార్టింగ్ ఇవి మన దగ్గర 5 గ్రామ్స్ నుంచి ఉంటాయి. 5 to 100 గ్రామ్స్ వరకు ఉంటాయి అయితే. ఓకే. ఇది వచ్చేసరికి టోటైస్ దీపం అండి. చాలా మంచిదండి ఇది. టోటైస్ అగరబత్తి స్టోర్ చేసుకోవడానికి. ఇందాక మనం స్టార్టింగ్ 5 గ్రామ్స్ చూసాం కదా. ఇది వచ్చేసరికి మనకి 70-80 గ్రామ్స్ దాకా వస్తుంది. బిగ్ సైజ్. అవును. చూసుకుంటే దీంట్లో మనకి సిల్వర్, గోల్డ్ కోటింగ్ 2 ఉంటాయి. చిన్న ప్లేట్లో మనకి పసుపు కుంకుమ లాగా అదొక డెకార్ పీస్. గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది. ఇదంతా పూజల్లో పెట్టుకోవడానికి కానీ ఇదంతా చాలా బాగుంటుంది. పోతే ఇది వచ్చేసరికి మనకి కింద ఎలిఫెంట్ బేస్ తోటి ప్లేట్ అండి. మనం సపరేట్గా ఇలా ఐడల్స్ని పెట్టుకోవడానికి కానీ చిన్న చిన్న ఐడల్స్ మన ఎవరైనా ఇంటికి వచ్చినా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఇలా చాలా బాగుంటుంది. అమ్మవారు ఎనామిల్ వస్తారండి? లేదు, యాంటిక్.
పోతే ఇది వచ్చేసరికి పూల సజ్జ అంటారు చూస్తారు, పెద్ద వాటిల్లో ఉంటుంది ఇవి. అవును, ఇవి స్టార్టింగ్ మన దగ్గర 30 grams నుంచి ఉంటాయి. 30 grams. స్టార్టింగ్ 30 grams. ఇవి కూడా మనకి సిల్వర్ గోల్డ్ కోటింగ్ రెండు ఉంటాయి. మనకి దీంట్లో చూసుకుంటే సిల్వర్ విత్ గోల్డ్ కాంబినేషన్ రెండు ఉంటుంది. ఇవి వచ్చేసరికి లక్ష్మీ కుబేర దీపం అండి, లక్ష్మీ వినాయకుడు. ఇవి చూసారా ఎంత బాగుంటాయో, రోజ్ బెడ్ హ్యాంగింగ్ దియాస్. చాలా బాగుందండి. ఇవి ఎట్లా అండి అసలు? ఇవి వచ్చేసరికి పెయిడ్ కాస్ట్ ఉంటుందండి, అరౌండ్ 8,000 to 9,000 లోపు ఉంటాయి ఇవి. సో ఇది మొత్తం కంప్లీట్ సిల్వర్ అనమాట, విత్ గోల్డ్ కోటింగ్ వస్తుంది. డెకార్ పీస్కి మెయిన్ ఇవంతా. ఇవి చూసుకుంటే మనకి షుగర్ కేన్ ట్రీస్. షుగర్ కేన్, ఓకే. స్టార్టింగ్ ఇవి మన దగ్గర 20 grams నుంచి ఉంటాయి. సైజెస్ కూడా ఉంటాయండి? సైజెస్ కూడా ఉంటాయి, పెద్ద సైజ్ అనే కాదు, మినీ సైజ్ నుంచి కూడా ఉంటాయి. ఇవ్వండి స్టార్టింగ్ సైజ్ ఇది 20 grams. ఓకే. అదేవిధంగా అరటి చెట్లు, ఇవి కూడా అంతే, మనకి దీంట్లో కూడా సైజెస్ అనేది ఉంటుంది. సిల్వర్ గోల్డ్ కోటింగ్ వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి. స్టార్టింగ్ ఇవి పైరు వచ్చేసరికి 50 grams నుంచి ఉన్నాయి. 50 grams? అవును, పైరు. పోతే ఇవి చూసుకుంటే కొబ్బరి చెట్లు. ఓకే. ఇవన్నీ పూజా మందిరంలో ప్లేస్ చేసుకోవచ్చు? అవును. పోతే ఇది ఒక పసుపు కుంకుమ స్టాండ్. ఓకే. సిల్వర్ వస్తుంది, సిల్వర్ గోల్డ్ కోటింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి సిల్వర్ బొకే. ఓకే. ఇది కూడా గిఫ్ట్ ఆర్టికల్కే. ఇది చూస్తే కనుక మనకు ఆల్రెడీ ఇక్కడే డెకరేషన్ అయి ఉంటుంది. బనానా ట్రీస్ విత్ సింహాసనము. ఇక్కడ మనం ఒక ఐడల్ పెట్టుకొని చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఇది. బనానా ట్రీస్ మనకి డిటాచబుల్ అవుతాయి దీంట్లో. ఓకే, డిటాచబుల్. డిటాచ్ అవుతాయి బనానా. ఓకే. ఇది చూస్తున్నారు కదా, దీపం అండి. ఇది కూడా 5 ఒత్తులు వేసుకుంటారు. గణేష్ వస్తుంది, లక్ష్మీదేవి కూడా ఉంటుంది వీటిలో. మనకి ఇది మొత్తం కంప్లీట్ గోల్డ్ కోటింగ్తో ఉంటుంది. ఇవి వచ్చేసరికి సింహాసనం. రిమూవబుల్ అవుతుంది. ఇవి కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి, మనకి నచ్చిన సైజ్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఎనామిల్ వచ్చింది కదా, మీకు ఎనామిల్ అక్కర్లేదు అనుకున్నా కూడా అవి కూడా ఉంటాయి. ఇంకా పోతే కృష్ణుడు ఉయ్యాలలు, పున్న చెట్లు, ఒకటని కాదు అలాంటి చాలా ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర. ఇది చూస్తుంటే అసలు సిల్వర్ అయినా అనిపిస్తుంది, ఎంత బాగుంటుందో. అవును, చాలా బాగుందండి అసలు. ఎంత అండి ఇది పీసు? ఇవి స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 80 grams నుంచి ఉంటాయండి. కొంచెం వైట్ ఉంటుంది. 80 grams, 120 grams అలా సైజెస్ ఉంటాయి వీటిలో కూడా. ఇవి వచ్చేసరికి వెండి అక్షింతలు అండి. ఇవి మనకి 108 వస్తాయి. మనకి ఇది ఒక్క పీస్ వచ్చేసరికి 14 రూపాయల నుంచి ఉంటుందండి. 14 రూపీస్. 14 రూపీస్. అదే విధంగా మనకి సేమ్ గోల్డ్ కోటింగ్ లో కూడా ఉంటుంది. ఇది కూడా 14 రూపీస్. ఇది కూడా 14 రూపీసే. ఓకే. అండ్ ఆల్సో మనకి ఇవి సిల్వర్ ఫ్లవర్స్, ఇవి కూడా 108 వస్తాయి. 108. ఇది సింగిల్ పీస్ వచ్చేసరికి 24 రూపీస్. ఓకే. అదే విధంగా మనకి గోల్డ్ పాలిష్, సిల్వర్ పాలిష్, సిల్వర్ గోల్డ్ రెండు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అండి, ఇవంతా వచ్చేసరికి టాయ్స్ అండి, బేబీ టాయ్స్. మనకి దీంట్లో జీబు, ట్రైన్, ఇంకా పోతే అలా మొత్తం ఒకసారి చూస్తే మీరు ఇక్కడే అర్థమవుతుంది. పిల్లలకి ఏదైనా గిఫ్ట్ పర్పస్ కి అలా ఇవ్వచ్చు అండి, అంతే. అన్న ప్రశ్న అప్పుడైనా, లేకపోతే బేబీ నేమ్స్ అప్పుడైనా, విజిల్ వచ్చింది
అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉందండి? ఇవి వచ్చేసరికి ఇంపోర్టెడ్ ఐటమ్ అండి, అప్రాక్సిమేట్లీ 3000 నుంచి ఉంటుంది. అండ్ మనకి ఇవి వచ్చేసరికి స్టెల్లింగ్ 92.5 ప్యూరిటీ వస్తుంది. జీబో బైక్స్ అలా చాలా మోడల్స్ ఉంటాయి వీటిలోనే. అన్నీ ఉన్నాయి, షటిల్ బ్యాట్స్, ఓపెనర్ అండ్ విజిల్స్ వచ్చేసరికి చక్కగా చిన్నదండి, భలే క్యూట్ గా ఉన్నాయి. ఒకటనే కాదు, దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మోడల్స్, ఇంకా దీంట్లో మోడల్స్ చాలా ఉన్నాయి. ఏరోప్లైన్, ఓకే, హౌస్, ఏమైనా తీసుకోవచ్చండి, చాలా బాగున్నాయి. సిల్వర్ లో కూడా ఇదొక నైస్ అండి, నైస్ థాట్. అసలు రాయల్ ఫీల్డ్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. ఇవే కాదు, మీరు చక్కగా షాప్ కి విజిట్ చేస్తే ఒకసారి చూసుకోవచ్చండి షోరూమ్ కి. ఇది ఉయ్యాలనుకుంటా కదా? అవును, ఉయ్యాల, వాకర్. సో ఇలా చాలా మోడల్స్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఓకే, యా, ఇక్కడ బటన్ ఉంటుంది. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఇవంతా వచ్చేసరికి కంప్లీట్ 92.5 ప్యూరిటీ వస్తుంది మ్యామ్. ఈ మొత్తం ఓకే.